లూకాసు వార్త 1:79. లూకాసు వార్త 1:79. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి చెప్పండి, వెలుగిచ్చుటకై. చీకటిలోను మరణఛాయలోను కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై ఆయన వచ్చాడు. అంటే ఆయన వెలిగించాడు, లేదా జ్యోతిర్మయుడుగా వచ్చాడు, లేదా విమోచకుడుగా వచ్చాడు. చీకటి నుండి, మరణఛాయ నుండి మనకు వెలుగును ప్రసాదించాడు. చీకటి అంటే గందరగోళం అనమాట, అంటే కనబడదు ఏది. రాత్రి ఇంట్లో మన ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది, ఇంట్లోనే అన్నీ ఉన్నాయి, సోఫా సెట్ ఎంత ఉంది. టక్కన కరెంటు పోయింది, ఏమవుతుంది? చీకటి. ఆ చీకటి అయితే ఏమవుతుందంటే ఏది మనము చూడలేము, దేన్ని తాకలేము, భోజనం ఉన్న వడ్డించుకొని తినలేము, కనీసం మళ్ళీ అగ్గిపుల్లనే గీయాల్సింది. కానీ చూడాలంటే చిన్న క్యాండిల్ని వెలిగించాలి. వెలిగిస్తే తప్ప మనం వండుకున్నది, మన ఇంట్లో ఉన్నది మనం తినలేము, మనము దాన్ని ఏది కూడా చూడలేము, దేన్ని పొందుకోలేము. కాబట్టి చీకటి ఏమిటంటే ఇది గందరగోళం, అంటే ఏది కూడా చూడలేని పరిస్థితి, లేదా ఏది కూడా మనకు అర్థం కాని జీవితం చీకటి. కాబట్టి మనిషి, బైబిల్ చెప్తుంది మనం చదివిన వచనంలో, చీకటిలోను మరణఛాయలోను ఉన్నాడు, అంటే గందరగోళంలో ఉన్నాడు, లేదా స్పష్టత లేదు, అంత కన్ఫ్యూజన్. పిహెచ్డీలు చదివినా, నెలకు 10 లక్షల ఇన్కమ్ వచ్చినా, ఆ విధంగా కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా, ఆ విధంగా చదువున్నా, జ్ఞానమున్నా, డిగ్రీస్ ఉన్నా, ఏమున్నా సరే తన జీవితమే తనకు ఒక పెద్ద చీకటి నరకం లేదా గందరగోళం. కాబట్టి మనిషి తనకు తోచింది చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంత అంటే ఏమనుకుంటే చేస్తాడు తప్ప కలవరంలో కన్ఫ్యూజన్ ఉన్నాడు. కాబట్టి దేవుని వెతకడానికి ఈ కోన నుండి ఆ కోనకు పరిగెత్తా ఉన్నాడు. కొండకు, కోనకు, లోయకు, అవి చెట్టుకు, పుట్టకు, రాయికి, కప్పకు, బల్లికి, ఏది కనబడితే దేవుడు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే వాడికి అర్థం కావట్లేదు. చీకట్లో ఉన్నాడు, తనుముకుడు ఇది దొరికితే అదిగో నాకు కనబడింది, ఎవరంటే దేవుడు అంటాడు. మళ్ళీ అయినాక తరుముతూ ఉంటాడు, మళ్ళీ ఇంకోటి కనబడింది, ఇది దేవుడే అంటాడు. ఏది పడితే దేవుడు, ఎందుకంటే చీకటిలో ఉన్నాడు, మరణఛాయలో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు. సరే, ఇప్పుడు యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ఏమిటి క్రిస్టమస్ అంటే, చీకటిలోను తర్వాత మరణఛాయలోను కూర్చున్న వారికి చెప్పండి వెలుగిచ్చుటకై వచ్చాడు. బిగ్గర హల్లెలూయా చెప్పగలరా? మరొకసారి, మనమందరం వెలిగించబడిన ప్రజలము. మతం నిన్ను వెలిగించదు. మతం నిన్ను కొన్ని ఆచారాలు నేర్పిస్తుంది. ఇలా నిలబడాలి, ఇలా కూర్చోవాలి, అలా అనాలి, తూర్పుకు నిలబడాలి, 90 డిగ్రీస్లో కూర్చోవాలి, అలా నిలబడాలి. అలా మతం అనేది ఆచారాలు నేర్పిస్తుంది. అది ఏ మతమైనా కావచ్చు, ఇంక్లూడ్ క్రైస్తవ మతం కూడా కావచ్చు. మతం అనేది ఆచారం అంతే, కొన్ని సిద్ధాంతం చెప్తుంది. అయితే యేసయ్య వచ్చింది కొన్ని ఆచారాలు, సిద్ధాంతాలు చెప్పడానికి కాదు, జీవం ఇవ్వడానికి వచ్చాడు. యేసుప్రభు వచ్చింది వెలుగివ్వడానికి వచ్చాడు. అంటే కన్ఫ్యూజన్ నుండి, ఆ విధంగా గందరగోళం నుండి, ఏది పడితే అది, ఏది తోస్తే అది అనుకుంటా మనిషి భ్రమలో, లేకపోతే అసత్యములో, అజ్ఞానంలో ఉన్న మనిషిని వెలిగించుటకు వచ్చాడు. ఆ వెలుగు ఆయన ఎప్పుడైతే పడిందో చీకటి పటాపంచులైపోయింది. ఇక చీకటి అనేది లేనే లేదు, ఎందుకంటే ఆయన వచ్చాడు కాబట్టి, ఆయన వెలిగించాడు కాబట్టి, ఆ విధంగా సత్యాన్ని తెలియచేశాడు కాబట్టి. కాబట్టి మనము అసత్యములో ఉండం. చూడండి, యోహాను సువార్త 1:4. యోహాను సువార్త 1:4 చదవండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు, అది ఆయన జీవము ఇవ్వడానికి వచ్చాడు, మతం ఇవ్వడానికి రాలేదు. మతానికి జీవానికి చాలా తేడా ఉంది. మతం మనుషులు మృతులుగా చేస్తుంది, చంపిపారేస్తుంది. ఈ ప్రపంచంలో జరిగిన ఎక్కువ యుద్ధాలు, ఎక్కువ మంది చచ్చారంటే కేవలం మతం బేసిక్ మీద జరిగినాయి. ఎక్కువ యుద్ధాలు ప్రపంచ చరిత్రలో, హ్యూమన్ హిస్టరీలో ఎక్కువ యుద్ధాలు మతం బట్టి జరిగినాయి. ఎక్కువ మానవ వధ, రక్తం ఏరులై పారిందంటే మతమే కారణం.
మరి మతం ఎట్లా మారుద్దామంటే ఎవడు మార్చలేడు దాన్ని. మానవుడు బతికినంతవరకు మతం ఉంటుంది అంతే. అయితే ఎవడి మీద వెలుగు పడుతుందో వాడు మతంలో బయటకు వచ్చేస్తాడు. ఇక మన మతంలో ఉన్నాం, ఎందుకంటే సత్యం తెలిసింది కాబట్టి సరే, ఇక్కడ రాయబడింది ఏమిటంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కాబట్టి ప్రభు మనల్ని వెలిగించుటకు వచ్చాడు. ఎలాగో ఆయన జీవమిచ్చి మనల్ని వెలిగించాడు. కాబట్టి పాపపు చీకటి తొలగించి మనల్ని వెలిగించాడు. ఇప్పుడు నిత్య జీవాన్ని మనకి ఇచ్చాడు. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. రోమా 6:23. ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా, నిత్య జీవము. కాబట్టి పాపాన్ని బట్టి మనిషికి శాపము, నరకం వచ్చింది. అలానే చీకటి వచ్చింది, దేవుని తెలుసుకోలేని పరిస్థితి వచ్చింది. అయితే మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కాబట్టి జీవం మనం పొందుకున్నాం. దేవుని బిడ్డ, ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధిస్తాం. ఆయన జీవము మనల్ని జీవింపచేసింది. ఆయన వెలుగు మనల్ని వెలుగు ఇచ్చింది. అలానే దైవిక ఆనందం మనం అనుభవిస్తున్నాం. సోదరుడ, సహోదరి, అలా నిత్య జీవ వారసులుగా చేసినందుకు ప్రభుని స్తుతించి ప్రభువారిని ఆరాధిస్తాం.